హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పప్పుల పొడి తయారు చేస్తున్నాను. ఈ పప్పుల పొడి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ కూరలు ఏం లేనప్పుడు వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎండి కొబ్బరి, తర్వాత ఎండిమిరపకాయలు వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా ఎండిమిరపకాయలు కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, సరిపడ్డ ఉప్పు వేసుకొని అప్పుడు ఇంకొకసారి ఇప్పుడు తెల్లగడ్డలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక 2 నిమిషాలు చల్లార్చి ఒక బాక్స్లో కానీ తీసి పెట్టుకున్నామంటే ఒక డబ్బాయిలో మనకి ఎప్పుడైనా ఇంట్లో చట్నీ లేనప్పుడు పప్పులు ఇడ్లీలోకి దోశల్లోకి కూర లేనప్పుడు కూడా అప్పుడప్పుడు అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.